శ్రీరామ్ జై శ్రీనేష్ గాయ్ అన్నట్టు ఫ్యామిలీ నేను కొన్ని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే గణేష్ మార్ట్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మాటలాగా ఉంటాయి, వీడియోనే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి మన టార్గెట్ అయితే మర్చిపోకండి. సో అందరూ అయితే టార్గెట్ని కంప్లీట్ చేయండి. సో ఇప్పుడైతే చూస్తే కనుక మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను స్టడీ చేసుకున్నాను, కానీ దానికంటే ముందు వీడియోలో గణేష్ మార్ట్ సంబంధించి వర్క్స్ అయితే మనం జరుపుకున్నాం. సో వర్క్స్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ కనుక చూస్తే అంతా ప్లెయిన్ వైట్లో టిష్యూ అయితే వచ్చింది. సో అది ఏ విధంగా అప్లై చేసినాను టిష్యూ పేపరు అదంతా చూపెడతాను. అండ్ అలాగే ఈ వీడియోలో గణేష్ మార్ట్ సంబంధించి హ్యాండ్స్ వర్క్ అయితే చేస్తాం. హ్యాండ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, కానీ ఏదైతే మన హస్తం అయితే ఉంటుందో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ అలాగే లడ్డు చెయ్యి కానీ సో అవైతే మనం ఫిక్స్ చేయలేక సో ఇప్పుడైతే వీడియోలో చేతులు ఏ ప్రిపేర్ చేసుకున్నాను ఆఫ్లైన్లో. సో ఒక్కసారి చేతులు మీకు చూపెట్టుకుంటా వీటిని ఏ విధంగా ఫిక్స్ చేస్తానో అది నాకు చూపెడతాను. అదే కదా మీకైతే వీడియోలో చూపెడే అప్డేట్స్ అండ్ అలాగే మన ఆయుధాలకు సంబంధించి చేతులు ఏమేమి ఆయుధాలు అయితే మనం ఇస్తాము. సో ఆయుధాలు కింద ఇప్పుడైతే వీడియోలో కంప్లీట్ చేసుకుంటాము. సో ఆయుధాలు మేకింగ్ అండ్ అలాగే చేయి ఫిక్సింగ్ అనేది ఈ వీడియోలో అయితే మనం చేస్తాము. సో ఆయుధాలు అయితే మేము ఏమేమి చేతిలో పట్టిస్తున్నాం మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఇంకోటి కమెంట్స్లో ఒక్కసారి కమెంట్ బాక్స్లో చెప్పానండి ఆయుధాలు ఏమేమి ఉండాలని చేయిలో అంటే మీరేమనుకుంటారు. సో మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపెడతాం మొత్తానికి. సో ఇప్పుడైతే అందరు వీడియోకి స్టార్టింగ్లో లైక్ కొట్టండి అండ్ అలాగే అందరికైతే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్ చూస్తే కనుక లాస్ట్ వీడియోలో చేసిన వర్క్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి అయితే ఇది కొంచెం ఇంకా స్ట్రాంగ్నెస్ అనేది ఇంకా టిష్యూతో ఒక లేయర్ అయితే పెట్టాలి. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే మొత్తం ఆరిపోయింది. సో ఒకసారి ఇటు సైడ్ అయితే చూసేయండి. సో మొత్తాన్ని మీరు కనుక చూస్తే ఇది ఎంతో స్ట్రాంగ్ అయితే అయిపోయింది మొత్తం. సో నేను మీకు చెప్పినాక సో మీరు ఏమైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు మీరైతే దీని మీద ఇదైతే అప్లై చేయొచ్చు. సో దీంతో స్ట్రాంగ్నెస్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో కొండల కలర్ అయితే మనం చేయాలి. సో కొండల టైప్ అంటే కొండలక కనిపించాలి. అండ్ అలాగే ఇక్కడ ఆశీర్వాదం చేయి అండ్ అలాగే ఇక్కడ లడ్డు చేయి రావాలిగా. సో వాటికి సంబంధించి హస్తాలు అయితే రెడీ చేసుకున్నాను. సో ఇదైతే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో మీరు ఒకసారి దూరం నుంచి చూపెడతాను క్లారిటీతోని. సో ఇదైతే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కంప్లీట్ అయిపోయింది. డీటెయిల్తో అయితే చేసినాం కదా ఒక్కొక్క ఫింగర్స్ కానీ బ్యాక్ సైడ్ నుంచి నేను డీటెయిల్ అయితే ఇచ్చాను. సో ఒక్కసారి మీకు జస్ట్ ఇట్లా క్లేకి క్లే అటాచ్ అవుతుంది కదా. సో ఆ విధంగానే ఫిక్స్ చేసి చూపెడతాను. సో ఇది ఇప్పుడైతే జస్ట్ మీకు ఒకసారి టెంపరీ ఫిక్స్ చేసి చూపెడుతున్నాను. సో ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే ఈడ వస్తుంది. మీరైతే ఇప్పుడు ఒకసారి లైట్ అయితే ఆఫ్ చేసినాను. సో ఇప్పుడు మీకు షాడోతో క్లే అనేది వైట్ కలర్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇంకా క్లారిటీతో కనిపిస్తుంది. సో మన హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అండ్ అలాగే చూసిన సైడ్ హ్యాండ్స్కి అండ్ అలాగే టాప్ వ్యూ. అండ్ ఇంకోటి ఒకసారి లడ్డు చేయికి సంబంధించి ఫిక్సింగ్ అయితే చేసి చూపెడతాం. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో వీటికి నెయిల్స్ అనేవి మనం ఒక కలర్ చేస్తాంగా నెయిల్ పాలిష్ లెక్క. సో దాంతో చేయాలి రెడ్ కలర్ది. సో చూస్తే కనుక రెండు చేయి ఈక్వల్ అయితే వచ్చాయి. సో చూసుకుంటున్నాక రెండు చేతులు అయితే ఈక్వల్గా అయితే వచ్చాయి కదా. సో ఈక్వల్గా వచ్చినాయి. ఇప్పుడైతే పైన నుంచి చూసుకోండి ఒకసారి రెండు చేతులు అయితే. సో ఇంకా ఫిక్స్ చేయలే, మనం ఫిక్స్ టైట్గా చేయాలి జేవైర్తోని. మొత్తం లడ్డు చేయితే ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ ఈ విధంగానే మీకు చూపెట్టినాను. సో ఇప్పుడైతే హ్యాండ్ ఫిక్స్ చేద్దాం అండ్ అలాగే ఆయుధాలకు సంబంధించి వర్క్స్ చేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే ఆయుధాలు మేకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆయుధాల్లో అయితే మనం ముందుగా అయితే త్రిశూలం అండ్ అలాగే ఒక వడ్డానం అయితే ప్రిపేర్ చేద్దాం.
సో కదా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం ఒక్కటే గణేష్ మహారాజ్ సంబంధించి ఆయుధం అయితే కంప్లీట్ చేసుకొస్తున్నాం. సో అదే ఏంది అంటే త్రిశూలం. సో ఇంకా మిగతా మొత్తానికి 8 హ్యాండ్స్ అయితే ఉండే కదా, దాంట్లో నుంచి ఒక చేయి అయితే లడ్డుకి అండ్ ఇంకో చేయి అయితే ఆశీర్వాదం చేయి. సో ఇంకా మిగిలింది టోటల్ 6 చేయి. సో 6లో నుంచి ఒక్క దాంట్లో అయితే త్రిశూలం వస్తుంది. సో టోటల్ 5 చేతుల్లో ఏమేమి ఉండాలి, సో అదైతే మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో గాయ్స్ మొత్తానికి ఇదైతే గణేష్ మహారాజ్ సంబంధించి త్రిశూలం మీరు కనుక చూస్తే, సో ఇదైతే ఇక్కడ సైడ్ హ్యాండ్స్లో అయితే వస్తుంది. సో ఇటు సైడ్ త్రిశూలం వస్తుంది అండ్ అలాగే ఇటు సైడ్ పైన చేయిలో ఒడ్డానం అయితే వస్తుంది, అంటే అది కులహడి. సో అదైతే వస్తుంది. దాని తర్వాత ఇంకా 4 చేతుల్లో ఏమేమి రావాలి మీరు ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి అయితే చూస్తే ఈరోజు అయితే మెయిన్లీ అప్డేట్ ఈ 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ అలాగే త్రిశూలం వర్గిన కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. సో జస్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ ఫిక్స్ చేస్తాం కదా, సో అప్పుడు చేతిలో ఈ త్రిశూలం అయితే ఈ విధంగా పెట్టేయాలి. సో మొత్తానికి త్రిశూలం అయితే హ్యాండ్లో పెట్టాలి అండ్ అలాగే లడ్డు చేయి మొత్తానికి స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయిపోయింది. మొత్తానికి ఊగకుండా స్ట్రాంగ్గా అయితే మనం ఫిక్స్ చేసేసినాం. సో ఇప్పుడైతే మొత్తానికి ఈరోజు అయితే ఈ వీడియోలో వర్క్స్ అయితే మొత్తానికి ఇంతే చేస్తున్నాం. మొత్తానికి అయితే చూసేసినాక ఈ వీడియోలో అయితే గణేష్ మహారాజ్ సంబంధించి అప్డేట్స్ అయితే చాలా ఉండే అండ్ ఇంకోటి కదా ఇప్పుడైతే మొత్తం గణేష్ మహారాజ్ మీకు వైట్లోనే కనిపిస్తుంది కాబట్టి మొత్తం వైట్ కలర్లో మీరు కనుక చూస్తే మొత్తం ఈ నుంచి కింద అంతా వైట్ కలర్లో అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే కదా ఈ వీడియోలో అయితే వర్క్స్ అయితే ఇంతే గైస్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేష్ మహారాజ్ సంబంధించి అప్డేట్స్తోని. టాటా బాయ్ బాయ్.